మనలో కొంతమంది నిలబడితే కాళ్ళు గుంజేస్తున్నాయని బాధపడుతుంటారు. కొద్ది దూరం కూడా నడవలేకపోతుంటారు. కాలి పిక్కల్లో ఒకటే చిరచిరగా ఉంటూ అసౌకర్యంతో బాధపడుతుంటారు. ఇవన్నీ వెరికోస్ వీన్స్తో వచ్చే సమస్యలు. ఇలాంటప్పుడు కాలి పిక్కల వెనక భాగంలో సిరల్లో చెడు రక్తం నిల్వ ఉండిపోయి బాగా ఉబ్బి నీలం రంగులో మెలికలు తిరిగి కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఇలాంటి ఉబ్బిన సిరలకు వాటిని తెరిచి సర్జరీ చేయడం మినహా మరో మార్గం ఉండేది కాదు. అయితే లేజర్లు అందుబాటులోకి వచ్చాక వెరికోస్ వీన్స్ సమస్యకు ఇప్పుడు చాలా తేలిగ్గా చికిత్స చేయొచ్చని చెప్తున్నారు డాక్టర్. పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెరికోస్ వీన్స్ అంటే ఏంటి? ఏ రక్తనాళాల్లో కనిపిస్తాయి? మానవ శరీరంలో ముఖ్యంగా రక్తనాళ వ్యవస్థ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆర్టీరియల్ సిస్టమ్ అంటారు, దాన్ని దమన వ్యవస్థ అంటారు. అట్లాగే వీనస్ సిస్టమ్ అనేది ఇంకొకటి. వీనస్ సిస్టమ్ని శిరా వ్యవస్థ అంటారు. ఆర్టీరియల్ సిస్టమ్ అనేది మంచి రక్తాన్ని గుండె నుంచి మొత్తం శరీరం మొత్తానికి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటుంది. అలాగే వీనస్ సిస్టమ్ అనేది ఏదైతే అవయవాలు వాడుకోగా మల్లాలు అందులోకి విడుదల చేయబడతాయి, అటువంటి దాన్ని తిరిగి శుద్ధి చేయడానికి గుండెకి తీసుకుపోవటానికి చేసేటువంటి రక్తనాళాలే శిరా వ్యవస్థ అంటారు. మనం ఈ వారికోస్ వీన్స్ అనేవి ఈ శిరా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధి. ఈ శిరా వ్యవస్థలో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. అంటే డీప్ వీనస్ సిస్టమ్ అని, అంటే అంతర్గతంగా బాగా అంతర్గతంగా ఉన్నటువంటి రక్తనాళ వ్యవస్థ. అలాగే కొంచెం సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ అని, అంటే బాహ్యంగా, అంటే చర్మానికి అతి తక్కువ లోతుగా కిందగా ఉండేటువంటి ఈ వ్యవస్థని సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ అంటారు. ఈ వారికోస్ వీన్స్ అనేవి ముఖ్యంగా ఈ సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్కి సంబంధించినటువంటి వికృతి. వాటిలో ఉన్నటువంటి కవాటాలు దెబ్బతినటం వల్ల లేదా కండరాల కదలికల వల్ల ఏదైనా లోపం ఉన్నా కూడా జరుగుద్ది. అయితే ఎక్కువసార్లు ఇది కండరాల కదలికల లోపాల కంటే కూడా కవాటాలు అనేటువంటి వికృతి వల్ల జరిగేటువంటి పరిణామం. వెరికోస్ వీన్స్ ఎందుకు వస్తాయి? తల్లిదండ్రులు కానీ రక్త సంబంధికుల్లో కానీ ఏదైనా జెనెటిక్ లోపాలు కనుక ఉంటే వాటికి సంబంధించి వాళ్ళలో వీళ్ళకి వ్యక్తిగత కారణాలు ఏమి లేకపోయినప్పటికీ కూడా వాళ్ళలో చూడవచ్చు. ఇది ప్రధానంగా ఎక్కువ శాతం ఉంటుంది. ఇది కాకుండా కొంతమందిలో వ్యక్తిగత కారణాల వల్ల కూడా రావచ్చు. అంటే ఇవి రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకి ఎవరైతే ఎక్కువగా హార్మోన్ ట్రీట్మెంట్, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ అని వాడతారో వాళ్ళల్లో కూడా ఇది రావచ్చు. లేదా వృత్తిపరంగా ఎక్కువసేపు నిలబడేవాళ్ళు, అంటే పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, టీచర్స్ కానీ, బస్ కండక్టర్స్ కానీ వృత్తిపరంగా ఎక్కువసేపు ఉంటారు కాబట్టి వాళ్ళల్లో కూడా ఇవి వృద్ధి అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ స్త్రీలలో కూడా ఊబకాయం ఎక్కువ ఉన్నప్పుడు మరియు ప్రెగ్నెన్సీ, అంటే గర్భిణీ యొక్క బరువు ఆ నరాల మీద పట్టడం వల్ల దాని ఒత్తిడికి అవి వికృతి చెందుతాం అనేది తొందరగా జరుగుద్ది కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా బయటపడతా ఉంటాయి. ఇవే కాకుండా వయసు మళ్ళిన వాళ్ళలో, అంటే పెద్ద వయసు వచ్చిన వాళ్ళల్లో వేర్ అండ్ టేర్ వల్ల కూడా ఈ కవాటాలు దెబ్బతిని తద్వారా కూడా రావచ్చు. సిరలు ఉబ్బినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ దానికి స్టాకింగ్స్ అనేవి వేసుకోవాలి. అంటే ఎక్కువగా ఉబ్బి నరాలు సర్క్యులేటరీ ప్రాబ్లం కలగజేస్తున్నాయి కాబట్టి కొంత విధమైనటువంటి కంప్రెషన్ అనేది మనం బయట నుంచి ఇవ్వగలిగితే కొంత డైలటేషన్, అబ్నార్మల్ డైలటేషన్ ఆఫ్ వెజల్స్ అనేది తగ్గి కొంత సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టాకింగ్స్ అనేవి వేసుకోవాలి. లాంగ్ స్టాకింగ్స్ అంటారు, పైనుంచి కింద వరకు. అవి రాత్రిపూట పడుకునేటప్పుడు, స్నానాలు చేసి దైనందిన కార్యక్రమాలు చేసుకున్నప్పుడు తప్పించి మిగతా టైంలో ఆ స్టాకింగ్స్ అనేవి వేసుకోవాలి. అలాగే పడుకునేటప్పుడు కాలు కింద దిండు పెట్టి ఎత్తులు పెట్టుకుంటే ఆ వీనస్ స్టేసిస్ అంతా కూడా బ్యాక్ ఫ్లో జరిగిపోయి కొంత ఆ పార్ట్కి రెస్ట్ జరిగి తద్వారా సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వటం జరుగుద్ది. కాబట్టి అదొకటి. అదే కాకుండా ఎక్కువసేపు ఒకే పొజిషన్లో నుంచోకుండా కొంచెం కదలికలు ఇస్తే మస్కులర్ యాక్టివిటీ ఉండి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకటి చేస్తూ ఉండాలి. అట్లాగే ఎవరైతే ఎక్కువసేపు కూర్చుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, ఇంకా కొంత బిజినెస్ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, అప్పుడు ఏం చేయాలంటే ఎక్కువసేపు దాని కాళ్ళని కిందకి వేలాడదీయకుండా కాలు ఎదురుగా ఒక చిన్న కుర్చీ లాంటిది, ఒక స్టూల్ లాంటిది పెట్టుకుని దాని మీద కానీ కాలు పెట్టుకున్నట్లయితే కొంత ఎత్తులో ఉంటుంది. కాబట్టి గ్రావిటీకి అక్కడ నిల్వ ఉన్నటువంటి రక్తం అంతా కూడా వెనక్కి రావటం వల్ల కొంత ఆ పార్టీకి రక్త ప్రసరణ అనేది మంచిగా జరుగుతానికి అవకాశం ఉంటుంది. ఉబ్బిన సిరలకు లేజర్ చికిత్స ఎలా ఉంటుంది?
డాప్లర్ టెస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మనకు కొంత అవగాహన వస్తుంది. ఇది వాల్వులార్ కాంపిటెన్సీ ఇన్కాంపిటెన్స్ అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత ఇది వాల్వులార్ ఇన్కాంపిటెన్స్ ఉంది, ఇది మామూలుగా కన్సర్వేటివ్ లైనప్లో ట్రీట్ చేయడానికి కుదరదు అని మన నిర్ధారణ వచ్చినట్లయితే దానికి మనం లేజర్ చికిత్స అనేది ఇస్తూ ఉంటాము. ఈ లేజర్ అనేది ఎంత సౌలభ్యంగా ఉంటుందంటే కోత ఏమి లేకుండానే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చిన్న సూది ఇచ్చి సూది నిక్తో ఏదైతే ఉబ్బినటువంటి నరం ఉందో ఆ నరంలో ఒక సూదిని పంపించి ఆ సూది ద్వారా మనం లేజర్ ఫైబర్ పంపించి ఏ నరం అయితే ఎక్కడి వరకు అయితే ఉబ్బిందో ఆ నరంలో పంపించి దాన్ని లేజర్ ద్వారా మూసేసేస్తాం. ఒకసారి అది మూసేసిన తర్వాత అన్లెస్ అండ్ అంటిల్ బాగా ప్రికాషన్స్ తీసుకోకపోతే తప్ప అది రికరెన్స్ అనేది రావటం జరగదు. కాబట్టి లేజర్ అనేది చాలా సేఫ్, చాలా తక్కువ ఇన్వేజివ్ దీనిలో పద్ధతిలో కూడా చేయొచ్చు. ఆపరేషన్ చేయించుకుంటే వెంటనే అదే రోజు వాళ్ళ పనులు కూడా చేసుకోవచ్చు. ఎవరిలో అయితే లేజర్ చేసిన తర్వాత కూడా కొంత రక్తనాళాలు ఉబ్బిన రక్తనాళాలు అలాగే కనుక ఉన్నట్లయితే వాళ్ళలో స్క్లీరోథెరపీ అనేటువంటి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి కూడా చేయాల్సి వస్తుంది. ఆ పద్ధతిలో ఏం చేస్తామంటే ఒక రకమైనటువంటి ఇంజెక్షను ఏవైతే ఉబ్బిన నరాలలో ఉన్నాయో వాటిలో కనుక ఇది ఇచ్చినట్లయితే ఆ కొద్ది గొప్ప ఉన్నటువంటి ఉబ్బిన నరాలు కూడా మూసిపోయి మొత్తం కంప్లీట్గా అది ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. లేజర్ చికిత్సతో దుష్ఫలితాలు ఏమైనా ఉంటాయా? సూది ఎక్కడైతే మనం వేసామో సూది దగ్గర ఒక్కోసారి చిన్న రక్తం గూడు కట్టుకోవచ్చు, లేదా ఒక్కోసారి మనం లేజర్ చేసేటప్పుడు ఆ వేడికి పైన ఉన్నటువంటి చర్మం బర్న్స్ ఉంటాయి, స్కిన్ బర్న్స్ అట్లా ఒక్కోసారి రావచ్చు. లేదంటే ఒక్కోసారి మినిమల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండొచ్చు. దీని ద్వారా వచ్చే ఒక పెద్ద కాంప్లికేషన్ ఏంటంటే ఏదైతే మనం సూపర్ఫిషియల్ వెయిన్ని క్లోజ్ చేస్తున్నామో ఆ క్లోజ్ చేసే క్రమంలో ఒక్కోసారి డీప్ వెయిన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు, అంతర్గతంగా ఉన్నటువంటి వెయిన్స్. బట్ అది వెరీ 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 రేర్ కాబట్టి ఆ కాంప్లికేషన్ ఆల్మోస్ట్ మనం రాదని చెప్పుకోవచ్చు. ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. మూత్రంలో మంటతో బాధపడుతున్నప్పుడు ఒక గ్లాస్ నీళ్లలో 1/2 టీ స్పూన్ ఏలకల పొడిని కలుపుకుని తాగండి. మూత్రంలో మంట తగ్గుతుంది.